బాగున్నావు తమ్ముడు? బాగున్నానన్నా. ఎక్కు తమ్ముడు. సరే అన్న. ఇంకేంటన్న విషయాలు? టిఫిన్ చేసావా? చేశాను తమ్ముడు. ఏంటి చాలా రోజుల తర్వాత కనపడుతున్నావు? ఇంట్లో పరిస్థితులు బాగాలేక కొన్ని రోజులు జాబ్కి సెలవు పెట్టానన్నా. అన్న పక్కన సరే తమ్ముడు, ఆపుతున్నా. అన్న ఎంతైంది? నీ దగ్గర ఎక్కువ తీసుకుంటాను తమ్ముడు, 50 కొట్టు. అన్న సర్వర్ బిజీగా ఉంది, నా దగ్గర క్యాష్ కూడా లేదన్నా. పర్వాలేదులే తమ్ముడు, నీ దగ్గర ఉన్నప్పుడు ఇవ్వు. ఎక్కు తమ్ముడు. సరే అన్న. ఈరోజు ఏంటన్నా అలా ఉన్నావు? ఏం చెప్పమంటావు తమ్ముడు, ఇంట్లో పరిస్థితులు అసలు బాగలేదు. 2 నెలల బట్టి బండికి ఇస్తే కట్టకుండా తిరుగుతున్నావు. ఇంట్లో పరిస్థితి ఏం బాగలేదు. మాటలు ముందు బండి తల్లక్కో. అయ్యా 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 వద్దయ్యా, అయ్యా అయ్యా వద్దయ్యా వద్దయ్యా, అయ్యా అయ్యా. ఆషామాష కనిపిస్తా నీ కంటికి. బండి తీసుకెళ్తే ఎలా అయ్యా? నాకు అన్నం పెట్టేది ఇదేనయ్యా. నువ్వు ఎంత బతినా సరే తాను వచ్చేది లేదు. ఆఫీస్కి వచ్చి డబ్బులు కట్టి బండి తీసుకెళ్ళు. తమ్ముడు అరవకండి, ఎంత కట్టాలి? 12,000 కట్టాలి. నువ్వు ఇస్తావా? ఫోన్ పే నంబర్ చెప్పండి, కొడతాను. వచ్చేయి చూసుకోండి. వచ్చాయి. తమ్ముడు నీ మేలు మర్చిపోలేను తమ్ముడు. పర్వాలేదన్నా, మొన్న నా దగ్గర డబ్బులు లేనప్పుడు నువ్వు తర్వాత ఇమ్మని లేదా? ఇవి కూడా నీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వలేన్నా. చేసిన సహాయం ఎక్కడికి పోదు, అది ఏదో ఒక విధంగా డబ్బలై తిరిగి మన దగ్గరకు వస్తుంది.